హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సందీప్ సన్నీ బస్. మనం ఇప్పుడు కాట్పాడి నుంచి అరుణాచలం వెళ్ళబోతున్నాము. మనం అరుణాచలం రాకముందు కేరళకి వెళ్ళాము, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి వెళ్ళాము. ఆ వీడియో చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి చూడండి. అండ్ మనం అరుణాచలం కాట్పాడికి ఎలా చేరామో కూడా ఆ వీడియోలో ఉంది. ఫైనల్లీ అరుణాచలం కి వచ్చేసాము. మేము ఒక ఆశ్రమం తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ లొకేషన్ కి బయలుదేరిపోయాము. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చి శ్రీ రమణ ఆశ్రమం. అరుణాచలంకి నేను ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు దీన్ని మిస్ అయ్యాను, అందుకోసమే అరుణాచలం రాగానే ఫస్ట్ ఇక్కడికే వచ్చాను. ఈ ఆశ్రమం అయితే ఒక 2 నుంచి 3 కిలోమీటర్స్ ఉంటది మెయిన్ గుడి నుంచి. ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి అగ్నిలింగం దగ్గరలో ఈ ఆశ్రమం కనిపిస్తది. ఆశ్రమం ఎంటర్ అవ్వగానే రైట్ పక్క మనకి ఒక లైబ్రరీ కనిపిస్తుంది. అలా ముందుకి నడుచుకొని వెళ్తే ఒక శివాలయం కనిపిస్తుంది. దాని పక్కన ఒక న్యూ మెడిటేషన్ హాల్ ఉంటది. ఇక్కడ మీరు చాలా పికాక్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడికి లోపల మనం అడుగు పెట్టగానే ఒక పీస్ మనకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మీకు చాలా ఫారినర్స్ చూడొచ్చు. ఇక్కడ స్కంద మహర్షి ఆశ్రమం టైమింగ్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. కంద మహర్షి ఆశ్రమంకి వెళ్తున్నాము. ఇది రమణ మహర్షి ఆశ్రమం లోపల నుంచి ఉంటుంది. ఈ వే అంతా అరౌండ్ 2.5 ఉంటుంది కొండపైకి ఎక్కడానికి. అంత ఆఫ్ రైడింగే, చాలా దారుణంగా ఉంటుంది ట్రెక్కింగ్. చూడండి ద వే, ద ఫారెస్ట్ పూర్తిగా చాలా గట్టి ఉంటుంది. కానీ పైకి వెళ్ళాక ఈ 2.5 కిలోమీటర్ ట్రెక్కింగ్కి వర్త్ వ్యూ ఉంటుంది. వ్యూ పాయింట్ దగ్గరలోకి వచ్చేసాము. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ వ్యూ ఆఫ్ అరుణాచలం టెంపుల్. ఇక్కడ నుంచి మీకు 8 గోపురాలు కనిపిస్తాయి. అలా కొంతసేపు ఫోటోషూట్ తీసుకొని అలా మళ్ళీ కంటిన్యూ అయిపోయాము స్కందాశ్రమంకి. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్ టు స్కంద ఆశ్రమం. ఇక్కడ రమణ మహర్షి గారు 7 years జ్ఞానం చేసుకొని ఉండిపోయారు. కిందకొచ్చే దారిలో ఈ నోటీస్ చూశాను. అప్పుడు ఫోటో తీసి నేను చేసే వీడియోలో ఇది పెట్టాలనుకున్నాను. ఎందుకంటే ఇది నిజమే కదా. అనుకోకుండా నేను మా బావ అరుణాచలంకి ఒకే రోజు వచ్చాము. గుడికి దర్శనంకి వెళ్ళే దారిలో వాన చాలా దారుణంగా పడ్డది. ఈ వర్షంలో కూడా చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయింది. అరౌండ్ 1 hour పట్టింది దర్శనం అవడానికి. మాది దర్శనం అయిపోయింది కానీ వర్షం అయితే ఆగలేదు. అందుకోసమే మేము కూడా రెయిన్ కోట్స్ కొనుక్కున్నాము. ఒక్కొక్క రెయిన్ కోట్ 100 rupees. బయటికి వెళ్ళి నీట్గా తినేసి ఇంకా స్టార్ట్ చేసి నీట్గా మొక్కుకొని స్టార్ట్ అయిపోయాము గిరి ప్రదక్షిణకి. వెళ్ళే దారిలో మేము జింకలు కూడా చూసాము, చాలా బాగున్నాయి. మనము ఈ గిరి ప్రదక్షిణలో 14 kilometers తిరుగుతాము. ఈ 14 kilometersలో 8 లింగాలు కనిపిస్తాయి. అవి మొక్కుకొని వెళ్ళాలి. నాకున్న ఎక్స్పీరియన్స్లో గిరి ప్రదక్షిణలో బిఫోర్ సన్ రైజ్ అండ్ ఆఫ్టర్ సన్సెట్ వెళ్తే చాలా మంచిది. లేకపోతే చాలా కాలు కాలిపోతాయి. చాలామందిని చూశాను కూడా. ఎవరైతే చెప్పులు లేకుండా నడుస్తారో వాళ్ళకి ఒక ట్రిక్ చెప్తాను. ఏంటంటే వాళ్ళు ఆ వైట్ పెయింట్ ఉంటుంది కదా, వాటి మీద నడండి, కొంచెం బాగుంటుంది కాలుకి. ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయితే హ్యాపీగా నీట్గా అయిపోయింది. మళ్ళీ ఆశ్రమంకి వెళ్ళి పడుకుడిపోయాము.